ఇక ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల వివరాలను మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఖమ్మం పత్తి మార్కెట్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్లోకి మొదటి 20 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా అనుమతించడం జరిగింది. వాళ్ళందరి సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం పోస్టల్ బ్యాలెట్ పత్రాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. వాళ్ళందరూ పోస్టల్ బ్యాలెట్ దాదాపు 460 పైన పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయి. అవన్నింటిని కూడా లెక్కించిన తర్వాత ఏ డివిజన్ ఆ డివిజన్ ఆ పోస్టల్ బ్యాలెట్ అన్నింటిని కూడా వేరు చేయడం జరుగుతుంది. ఆయా డివిజన్లకు ఆ పోస్టల్ బ్యాలెట్లను వేరు చేసి ఎవరి వరకు విభజించిన తర్వాత ఈ అసలు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్పుడు మొదటి 1వ డివిజన్ నుంచి 20వ డివిజన్కు సంబంధించినటువంటి ఈ కౌంటింగ్ అంతా కూడా సాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా మొదటి 20 డివిజన్ల ఫలితాలు 1 గంట లోపు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. కౌంటింగ్ హాల్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. అభ్యర్థులు అదేవిధంగా ఏజెంట్లు బూత్ లెవెల్ వాళ్ళందరితో కూడా ఇక్కడ కౌంటింగ్ హాల్ అంతా కూడా సందడిగా మారింది. వీళ్ళందరికీ సంబంధించి మొత్తంగా చూసినట్లయితే ఏ డివిజన్కి సంబంధించినట్టు ఆ డివిజన్కు ఆ అభ్యర్థి కానీ లేదంటే అభ్యర్థి తరఫున ఏజెంట్ కానీ లేదంటే ఇంకో వేరే సంబంధిత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కానీ లోపలికి అనుమతిస్తున్నారు. వారందరి సమక్షంలో ఈవీఎంను ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఓట్ల సంఖ్య కరెక్టా కాదన్న విషయం అంటే ఓట్ల సంఖ్యను చూపించి వారితో సంతకం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ఆ ఈవీఎం ఏదైతే ఈవీఎం ఉందో ఆ ఈవీఎంతో పాటు మిగిలిన ఆ డివిజన్ సంబంధించిన అన్ని ఈవీఎంలను కూడా క్రోడీకరించి ఒక మొత్తంలో వేసిన తర్వాత వాటన్నింటిని కూడా ఏ పార్టీకి సంబంధించి ఎక్కువ ఓట్లు అయితే వస్తాయో ఆ పార్టీని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికే పత్తి మార్కెట్ యార్డ్ వద్ద మంచి గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులతో పాటు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా ఏజెంట్లు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులు కూడా దాదాపు 400 నుంచి 500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా మిగిలిన కౌంటింగ్ సిబ్బంది కూడా దాదాపు 200 పైగా కౌంటింగ్ సిబ్బంది ఇక్కడ పాల్గొన్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఒక ఈవీఎంల లెక్కింపు కోసమే దాదాపు 400 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసింది. మొత్తం 20 టేబుల్ ఏర్పాటు చేయగా ఒక్కో టేబుల్కి 10 మంది కౌంటింగ్ సిబ్బంది ఈ విధుల్లో పాల్గొంటున్నారు. వాళ్ళంతా కూడా తమకు సంబంధించిన విధుల్లో ఇప్పటికే చేరిపోవడం జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా మొదట పోస్టల్ బ్యాలెట్ బాక్స్ను లెక్కించబడుతుంది. మొత్తంగా 291 మంది అభ్యర్థులు ఖమ్మం నగరపాలక సంస్థలో 50 డివిజన్లకు పోటీ పడుతున్నారు. ఒక్కో డివిజన్లో దాదాపు 2 నుంచి 7-8 మంది వరకు కూడా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం ఈ 291కి సంబంధించిన అభ్యర్థుల భవితవ్యం అంతా కూడా మరికొద్దిసేపట్లో బయటపడనుంది. చూసుకున్నట్లయితే దాదాపు 2 గంటల వ్యవధిలోనే ఈ ఫలితాలన్నీ కూడా వెల్లడే అవకాశం తెలుస్తుంది. ఈవీఎంల ప్రక్రియ కాబట్టి ఇదంతా కూడా తొందరగా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా అన్ని కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది సాగుతుందని చెప్పుకోవచ్చు. అన్ని పార్టీలు కూడా హోరాహోరీగా పోటీ పడగా ఎవరు ఏంటి అనేది కూడా ఓటర్లంతా కూడా వారి భవితవ్యాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ రోజు ఈవీఎంలో ఉన్నటువంటి అభ్యర్థుల భవితవ్యం మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. మరో గంట సేపట్లో తొలి ఫలితం అంటే 1 నుంచి 20 డివిజన్ల ఫలితాలు మొదటి గంటలో వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు భావిస్తుండగా మరో గంట తర్వాత అంటే తర్వాత 21 నుంచి 40 డివిజన్ల ఫలితాలు తర్వాత గంటలో వెల్లడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ప్రక్రియ మొత్తం 2.5 గంటల్లో పూర్తి అవకాశం ఉన్నట్లు కూడా మనకు అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఏ డివిజన్ ఆ డివిజన్ అభ్యర్థులందరినీ పిలిచి లోపలికి అనుమతించి వారి సమక్షంలోనే ఈవీఎంలలో ఉన్నటువంటి ఓట్ల సంఖ్యను లెక్కించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎన్నికల అధికారులు సమక్షంలో అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ డిఎస్ లోకేష్ కుమార్ కలెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా సాగుతుంది. నిన్నటి నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. అయితే మొత్తం 2.65 లక్షల మంది ఓటర్లు ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఉండగా కేవలం 1.79 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 67.678% ఈ ఓటింగ్ శాతం నమోదైంది, పోలింగ్ శాతం నమోదైంది. ఈ క్రమంలోనే దాదాపు అన్ని డివిజన్ల ఫలితాలు కూడా 2.5 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులకు సంబంధించి మాత్రం ఇక్కడ అభ్యర్థులు కానీ అదేవిధంగా మిగిలిన కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోపలికి అనుమతించే విషయంలో వారి ధృవీకరణకు సంబంధించి అభ్యంతరాలు లేవనెత్తడంతో అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ లేదంటే అభ్యర్థులకు సంబంధించిన పార్టీ కానీ అభ్యర్థుల ఏజెంట్లు కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. చాలా మటుకు గట్టి బందోబస్తు నడుమ ఈ పోలింగ్ అనేది కొనసాగుతుందని కౌంటింగ్ ప్రక్రియ సాగుతుంది. మరో గంట సేపట్లో ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి తొలి ఫలితం వెల్లడే అవకాశం ఉంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ను వేరు చేస్తున్నారు. ఏ డివిజన్ ఆ డివిజన్ వేరు చేసిన తర్వాత ఇవన్నిటిని కూడా పోస్టల్ బ్యాలెట్ అన్నింటిని కూడా ఏ డివిజన్ ఆ డివిజన్ వేరు చేసి దాన్ని క్రోడీకరించి ఆ తర్వాత మిగిలిన ఈవీఎంలో ఈ
20 డివిజన్లకు సంబంధించినటువంటి ఈవీఎంలో ఉన్నటువంటి ఆ ఓట్ల ఫలితాలను ఏ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఆ అభ్యర్థికి జత చేయడం జరుగుతుంది. ఈ విధంగా కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా సాగుతుంది. మరో గంట సేపట్లో ఈ తొలి ఫలితం వెల్లడే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇది ఖమ్మం మార్కెట్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో.